అండ్ హలో గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ యుఎల్డీ అనే యూట్యూబ్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే లాస్ ఏంజల్స్కి సునామీ వచ్చి మొత్తాన్ని ముంచెత్తేసింది. అండ్ ఇప్పుడైతే మనం మౌంట్ చిలియాడ్ మీద ప్రస్తుతం సర్వైవ్ అయితే అవుతున్నాం. అండ్ ఇక్కడ సునామీ తగ్గిందో లేదో తెలియదు, చూడలేదు. ఇంకా పోలీస్ని అయితే అడుగుదాం. సార్, సునామీ అయితే తగ్గిందా? సార్, ఇప్పుడైతే సునామీ అయితే తగ్గలేదు. మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. మీరు ఇక్కడే ఉండాలి సార్. ఇంకా సునామీ తగ్గలేదా సార్? సరిపోయింది. ఓకే సార్, ఒకసారి నేను అలా బయటికి వెళ్ళేసి రావచ్చా? సార్, బయటికి వెళ్తే రావచ్చు, కానీ కిందకి వెళ్ళి పైకి వస్తే మాత్రం ఉండదు సార్ ఎంట్రీ. ఓకే గాయస్, మనమైతే పర్మిషన్ తీసుకొని బయటికి అయితే వచ్చేసాం. మళ్ళీ కిందకి వెళ్తే లోపలికి ఎంట్రీ ఉండదన్నారు. ఇక్కడ సునామీ ఇంకా పోలేదేమో గాయస్. వర్షం అయితే అంటే కంటిన్యూస్గా పడతానే ఉంది. ఇక్కడ నుంచి చూద్దాం మనం సునామీ ఉందో లేదో. ఇంకా కేబుల్ కార్ వెళ్తుంది కదా, ఐ మీన్ సునామీ పోయింది గాయస్ ఇక్కడైతే. ఓ మై గాడ్, ఒకసారి దూకి చూద్దామా? ఓమో, కాస్తుండే స్లిప్ అయ్యేది గాయస్. కేబుల్ కార్ వెళ్తుందంటే కన్ఫర్మ్గా సునామీ అయితే లేదు గాయస్. నాకు తెలిసి వాన ఏమో పడుతుందేమో. ఓకే, ఒకసారి షించాన్ గాడి దగ్గరికి వెళ్దాం. వాడైతే ఫుల్ భయపడ్డాడు. అసలు వాడికి ఎంత భయం వేసిందో నాకు తెలుసు గాయస్. అసలు ఈ సిచ్యువేషన్లో వాడిని వదిలి వెళ్ళకూడదు. ఓకే గాయస్, ఇక్కడైతే సునామీ లేదు, మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఓకే, ఇక్కడైతే ఇంకోండి గాయస్, షించాన్ అయితే ఇక్కడ ఉన్నాడు. రే షించాన్, ఇంటికి వెళ్దామా? సరేరా, ఆగు, నేను పోలీస్ ఆయన అడిగేసి వస్తా. ఇంటికి వెళ్ళొచ్చి వెళ్ళకూడదు. ఇక్కడైతే కేబుల్ కార్ కూడా వచ్చింది. సో పోలీస్ గారిని అడుగుదాం ఏం చెప్తారు. ఓకే పాపా ఓకే, పోలీస్ గారి దగ్గరికి వెళ్దాం. చాలామంది అయితే ఉన్నారు. పోలీస్ గారు, మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళొచ్చా? సునామీ తగ్గిపోయింది కదా సార్, ఇంటికి వెళ్ళొచ్చా? సార్, సునామీ అయితే తగ్గింది. వర్షం తగ్గేంత వరకు గవర్నమెంట్ ఎక్కడికి పంపిమాకని చెప్పారు. సరిపోయింది. అరే షించాన్, సునామీ తగ్గింది కానీ వర్షం తగ్గేంత వరకు ఎక్కడికి పంపినన్నారా? సరే, ఇక్కడే ఉందాం, ఆగు. 1 hour later. ఓకే గాయస్, ఇప్పుడైతే సునామీ తగ్గిపోయింది. పైగా వర్షం కూడా ఆగిపోయింది. ఇప్పుడైతే పోలీస్ ఆయన అడుగుదాం వెళ్ళొచ్చా అని. అబ్బా, లాస్ ఏంజల్స్ ఎంత అందంగా ఉంది ఇలా ఉంటే. వామ్మో. ఓకే, పోలీస్ ఆయన అడుగుదాం వెళ్ళి. సార్, ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళొచ్చా? సార్, మీ ఇష్టం సార్, వెళ్ళవచ్చు. ఓకే గాయస్, ఇప్పుడైతే వెళ్ళొచ్చు అంట. అరే షించాన్ దారా వెళ్దాం. కేబుల్ కార్ అయితే ఉంది కానీ ఇప్పుడు మనం అయితే అలా వెళ్తే చాలా లాంగ్ కాబట్టి ఇక్కడ నేను తెచ్చిన బైక్ ఉంది కదా గాయస్, అది యూజ్ చేసుకొని వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఓకే, ఇక్కడ చూడండి గాయస్, లాస్ ఏంజల్స్ ఎంత అందంగా ఉందో. సునామీ వచ్చి మొత్తం ముంచిపడేసింది. అసలు షించాన్ గాడైతే చాలా భయపడుతున్నాడు. వస్తున్నాడు ఏడు, వస్తున్నాడు. షించాన్, తొందరగా రా, వెళ్దాం ఇంటికి. ఇంకోటి గాయస్, ఇక్కడైతే ఉంది మనం తెచ్చిన బైక్ అయితే. ఓకే షించాను, ఓకే ఇది ఎక్కొచ్చా? ఓకే చూద్దాం. షించాను, ఒకసారి ఎక్కి చూడు. ఓకే ఎక్కొచ్చు. ఓకే పదండి. అబ్బా, తగిలిందిరా దెబ్బ. ఓకే, ఫాస్ట్గా వెళ్దాం. ఓకే, చిన్నగా వెళ్దాం, అంత ఆత్రం కూడద్దు, ఎందుకంటే సునామీ కూడా లేదు కాబట్టి. పైగా వీడు అసలే చాలా భయపడుతున్నాడు. పైగా అసలు చిన్నపిల్లోడిని ఏడిపించాలన్నంత కోపం వస్తుంది నాకే. అండ్ ఫాస్ట్గా అయితే మన ఇంటికి వెళ్దాం. ఓకే, వామ్మో, సింహం రా బాబు. అరే షించాన్, నువ్వు జాగ్రత్త వెనకాల. వామ్మో, జస్ట్ మిస్, ఖర్చుండేది. ఓకే, అమ్మయ్యా, జంప్ అయితే నీట్గా చేసేసాం. ఫాస్ట్గా అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి మన ఇంటికి చాలా దూరం. దగ్గరగా ఎక్కడ దాకా వచ్చిందండి సునామీ గాయస్, మీకు చూపిస్తాను. ఇంకోండి గాయస్, అక్కడ వరకు అయితే వచ్చింది గాయస్ సునామీ అయితే. 50% మౌంట్ చిలియాడ్ అయితే మునిగిపోయింది కూడా. కాస్త కింద వరకు అయితే వచ్చేసింది. 50% మౌంట్ చిలియాడ్ని ముంచేసింది సునామీ అయితే. ఓ మై గాడ్, అసలు అనుకోలేదు మౌంట్ చిలియాడ్ దాకా వచ్చిద్దని, కానీ సెకండ్స్లో ముంచేసింది. అబ్బా, అవును షించాను, నేను ఓకే, ఎవరో మిస్ అవుతున్నారే. ఎవరు? అరే చాప్, ఓ మై గాడ్, వాడిని ఎలా వదిలేసాం?
అరే యార్ వాడి ఇంట్లో ఉండాలి. చాప్. అరే ఈ సునామీ హడావుడిలో పడి చాప్ గార్డ్ విషయం అయితే మర్చిపోయాను. జోయలమ్మ, మళ్ళీ సునామీ వచ్చే అవకాశం లేదుగా. ఎందుకన్నా మంచిది మళ్ళీ ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో కనుక్కొని రా అన్న. అరే షించాన్ నువ్వేం భయపడగాకు, నేను వెళ్ళేసి వస్తాను. వామ్మో వీడు అసలు చాలా భయంతో ఉన్నాడు. పైగా నాకు ఇంకో భయం, చాప్ గార్డ్ ఎక్కడున్నాడో ఏమో అని. ఫాస్ట్గా వెళ్ళాలి. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఓ మై గాడ్, మళ్ళీ మన ఇల్లు బాగానే ఉంది. ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకైతే. రే చాప్, వచ్చేసావరా? అమ్మయ్యా, ఎలా తప్పించుకున్నావురా అసలు? మంచోడివిరా నువ్వు, మంచి కుక్క. ఓకే, ఈడైతే కరుస్తున్నాడు. వీడు కూడా కోపంగా ఉన్నాడు నా మీద, వాడిని వదిలేసామని. ఫాస్ట్గా అయితే వెళ్దాం. రే షించాన్, నువ్వు ఇంట్లోనే ఉండు, జాగ్రత్త. నేను బీచ్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో చూసేసి వస్తాను. వాతావరణం మళ్ళీ సునామీ వచ్చే ఛాన్స్ ఉందో లేదో. చాపు, నువ్వు జాగ్రత్త. అరే చాప్, ఎక్కడున్నాడు వీడు? మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళాడేమో. షించాన్ జాగ్రత్త. ఓకే గాయస్, వీడికైతే మనం చెప్పేసాం, పదండి ఇంకా. అసలు ఘోరంగా అయితే అయింది గాయస్ సునామీ అయితే. అనుకోలేదు అసలు. మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్టుంది మరి నాకు తెలిసి. అలా వస్తే ఇంకా లాస్ ఏంజల్స్ వదిలి మనం వెళ్ళిపోవడం, ఇంకేం లేదు చేసేది. మరి ఫుల్ సన్నీగా ఉంది. ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం ఏమైనా అట్లా మార్పులు ఉన్నాయేమో చూసేసి వద్దాం. ఓకే, కొన్ని సెకండ్స్లో అయితే ఇన్ని ఎత్తైన బిల్డింగ్స్నే ముంచేసింది గాయస్. ఎఫ్ఐబి బిల్డింగ్ అందులోను, పైగా అది చాలా అన్నిటికంటే పెద్దది మౌంట్ చిలియాడ్ అనుకోండి. బిల్డింగ్స్లో మాత్రం ఎఫ్ఐబి బిల్డింగే చాలా పెద్దది గాయస్. ఓకే, వితిన్ సెకండ్స్లో ఇవన్నీ ముంచేసింది గాయస్, అసలు అనుకోలేదు కూడా. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం బీచ్కి దగ్గరలో ఉన్నాం. అసలు ఇదంతా ఎలా ముంచేసిందంటే జనాభా కూడా తగ్గిపోయారు సునామీ వల్ల, చాలామంది తగ్గిపోయారు. అండ్ ఇక్కడ బీచ్ దగ్గరకు వచ్చేసాం గాయస్, మనం చూసుకోవచ్చు. వామ్మో, నాకు ఇక్కడ రావాలంటే భయం వేస్తుంది. షించాన్ గాడి కోసం అయితే వచ్చా. ఏంది ఇక్కడ అందరు పోలీస్ వాళ్ళు, ఫైర్ ఇంజన్, అంబులెన్స్. ఓ మై గాడ్, మళ్ళీ చూస్తున్నారు గాయస్ మళ్ళీ సునామీ ఎలా వస్తుందో. వామ్మో, ఇంతమంది ఉన్నారేంట్రా బాబు. ఇక్కడేంది కొంతమంది పడిపోయి ఉన్నారు. ఓ మై గాడ్, నాకు తెలిసి వీళ్ళు కూడా సెక్యూరిటీ ఏమో గాయస్, సునామీ వల్ల చనిపోయారేమో. ఓకే, ఓ మై గాడ్, స్వాగ్ ఫోర్స్ కూడా వచ్చింది. చూసుకోండి, స్వాగ్ ఫోర్స్ కూడా వచ్చింది. ఓ మై గాడ్, ఇక్కడ మళ్ళీ ఇంకొకళ్ళు పడి ఉన్నారు. ఈ సునామీ వల్ల అయితే గాయస్ చాలా జనాభా తగ్గిపోయింది. ఓరే, ఎఫ్ఐబి వాళ్ళు కూడా వచ్చారు. ఎఫ్ఐబి వాళ్ళు కూడా వచ్చారు గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే. వామ్మో, ఆ చివరి దాకా ఉంది ఈ టీం అయితే మొత్తం. మళ్ళీ ఎలా వస్తున్నాయో అంగోండి గాయస్, ఆ చివరిలో కూడా సెక్యూరిటీ ఉంది. ఇక్కడ మళ్ళీ అంబులెన్స్ దగ్గర కూడా చెక్ చేస్తున్నారు. అంటే ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంగోండి గాయస్, ఇక్కడి వరకు అయితే మొత్తం ఉన్నారు. మొత్తం చూసుకోవచ్చు, ఇక్కడ వరకు అయితే ఉన్నారు. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళలో ఎవరినో ఒకళ్ళు అడుగుతామా గాయస్, ఒక్క నిమిషం. ఇంకెక్కడ దాకా ఉన్నారు చూద్దాం. ఏం అయినా అందరు తిరుగుతున్నారేంది బీచ్ కాడ. ఓకే, వామ్మో, చాలా చివరి దాకా వచ్చేసాం గాయస్ మనం బీచ్కి. టవర్స్ మీద కూడా ఉన్నారు. వామ్మో, గ్రేట్ రా బాబు వీళ్ళు. ఓకే, ఫాస్ట్గా వెళ్ళాలి. మన కార్ అయితే కొట్టుకుపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆ కార్ బైక్ అదే ప్లేస్లో వచ్చేసాయి. ఓకే, ఫాస్ట్గా వెళ్దాం. ఇక్కడ ఎవరినో ఒకళ్ళని అడగాలి. మళ్ళీ ఎప్పుడు మనకి కూడా తెలియదు కదా గాయస్ ఎలా వచ్చింది మళ్ళీ సునామీ అలాంటివి. కనుక్కుంటే తెలిసిద్ది. న్యూస్లో కూడా ఏం చెప్పలేదు, సైరన్ కూడా వేయలేదు. ఆయన చెప్పినప్పుడే వెళ్ళిపోతే బాగుండేది సోల్జర్ అయినా. ఎఫ్ఐబి వాళ్ళని అడుగుదాం మళ్ళీ ఏ రకంగా వచ్చిద్దో సునామీ. సార్, మళ్ళీ సునామీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సార్ మాకు కూడా తెలియట్లేదు సార్. ఒకవేళ వచ్చినట్లయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, మీరు టీవీలో చూస్తూ ఉండండి. ఓ అవునా సార్?
ఓకే గాయస్, ఇక్కడ మరి వీళ్ళకి కూడా ఏం అర్థం కావట్లేదంట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ చెప్పినందుకు ఇన్ఫర్మేషన్. వామో, ఎఫ్ఐబి వాళ్ళకి అర్థం కావట్లేదంటే ఇంకేం చేద్దాం రా బాబు. వాళ్ళైతే మరి పొద్దున్నైతే మళ్ళీ వద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడైతే మన ఇంటికి వెళ్ళి హాయిగా ఈ షించాన్ గాడికి చెప్దాం ఏం లేదు అని. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకొని రేపు పొద్దున్నైతే వెళ్దాం మళ్ళీ. షించాన్, చాప్ వచ్చేసాడు మళ్ళీ. చాప్, షించాన్ గాడు ఇంట్లోనే ఉన్నాడుగా. వామో, వీడొకడు మాటికి అరుస్తున్నాడు. షించాన్, అరే షించాన్, వీడున్నాడు పడుకున్నాడు. ఓకే, లెగిచే ఉన్నాడు గాయస్. అరే షించాన్, వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున్నే రమ్మన్నారా? అలా మనం ప్రశాంతంగా తిని పడుకుందాం. అలాంటివి ఏం లేవులే కానీ. సునామీ మళ్ళీ రాదు, ఆల్రెడీ ఒకసారి వచ్చేసిందిగా. ఓకే, ఇప్పుడైతే మనం పడుకుందాంరా. పొద్దున్నే లేచి నేను వెళ్తా. అమ్మా, నిద్ర అయితే ఇప్పుడే లేచాను గాయస్. ఓకే, ఇప్పుడైతే అరే షించాన్, ఇంత ఫాస్ట్గా లేచావేంట్రా? జైలన్నయ్, నాకైతే చాలా భయం వేస్తుంది అన్నయ్. ఎందుకంటే మళ్ళీ అక్కడ సునామీ వస్తుందేమో అని లేచి కూర్చున్నా. నాకు భయం వేస్తుంది. నేను తొందరగా బీచ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసిరా. సరేదా షించాన్, వెళ్తున్నాను, జాగ్రత్త. అరే చాప్, జాగ్రత్తగా చూసుకో షించాన్ని. వీడు కూడా ఇప్పుడే లేచాడు, చాప్ గాడు. ఓకేరా చాప్, జాగ్రత్తగా చూసుకో. లిటరల్లీ అయితే షించాన్ గాడు చాలా భయపడిపోయాడు గాయస్. ఎప్పుడు మొద్దుగా పడుకుండే వీడు ఆ సునామీ వల్ల ఎంత భయపడిపోయాడంటే నాకు చాలా బాధేస్తుంది గైస్. ఫాస్ట్గా ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్దాం. చలో చలో చలో, బీచ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడైతే మనకి ఏం లేదన్నట్లయితే హ్యాపీగా లాస్ ఏంజల్స్లోనే ఉందాం. మళ్ళీ సునామీ వస్తే ఇంకంతే, జంప్ లాస్ ఏంజల్స్ నుంచి. ఏం లేదు అసలే, మళ్ళీ షించాన్ గాడికి తెలిసిందా అంతే, వాడు నా ప్రాణం తీసేస్తాడు పా 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 అని. ఫాస్ట్గా వెళ్ళాలి. ఇదంతా షించాన్ గాడు చాలా భయపడిపోయాడు గాయస్. వామ్మో, చిన్నపిల్లోడు కదా గాయస్, అంతే ఉండిద్ది. చిన్నప్పుడు నేను కూడా ఇంతే చాలా భయపడేవాడిని, మెరుపులన్నా ఉరుములన్నా చాలా. షించాన్ గాడు అలా లేచి కూర్చునేసరికి నాకు ఇంకా చాలా బాధ వేసింది గైస్. పాపం వాడు అప్పుడు కూడా నేను లేను వాడి పక్కన సునామీ వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా వాడి పక్కన లేను. అండ్ ఇప్పుడైతే త్వరగా చూసేసి అండ్ ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఏమైనా తేడా కనిపిస్తే ఇంకంతే, ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఓకే, ఏంది ఇక్కడ ఏదో కొత్తగా చేంజ్ అయినట్టు ఏదో కనిపిస్తుంది. అరే ఏంటిది, బీచ్ ఏది? బీచ్ ఎక్కడ్రా బాబు? ఒర్రేని వామో, బీచ్ పోవడం అయింది, చుక్క వాటర్ లేదు కారా బాబు. ఓ మై గాడ్, ఏదో తేడా కొడుతుంది. వామో, వాటర్ లేకపోవడం ఏంది? ఎఫ్ఐబి వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వీళ్ళనైతే అడుగుదామా? సార్, వాటర్ లేకపోవడం ఏంటి సార్? అసలు బీచ్ ఎక్కడికి పోయింది సార్? ఏమో సార్, మాకు కూడా తెలియదు. మేము కూడా చెక్ చేస్తున్నాం, మా టీం అంతా చెక్ చేస్తున్నారు. చూద్దాం సార్, చూద్దాం. మీకు అప్డేట్స్ ఏమైనా వస్తే మేము మీకు చెప్తాం సార్. వాము, ఈ ఎఫ్ఐబి వాళ్ళకి కూడా తెలియదంట గాయస్. తెలిస్తే ఏమైనా అప్డేట్ ఇస్తారంట. వాము, బీచ్ మాయమైపోయాయంట్రా బాబు. మనం చూడండి గాయస్, బీచ్లో బైక్ వేసుకొని వెళ్తున్నాం. ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ ఉన్నారు, మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో అని. బీచ్ కనబడకుండా పోవడం ఏంట్రా బాబు. వామ్మో, అడుగుని ఇలా ఉండిద్దా? అక్కడేంది ఏదో పైప్ లాగుంది, అందులోంచి లాగేసారేంది వాటర్ అంతా. వామ్మో, పెద్ద స్కెచ్గా. అబ్బో, విషయం షించాన్ గాడికి తెలుస్తా. బా, కింద పడ్డాను దేవుడా. ఈ విషయం షించాన్ గాడికి తెలిసిందా గాయస్, వాడంతే ఇంకా లాస్ ఏంజల్స్లో ఉండనే ఉండడు. ఇంకాడు ఏదో తేడా కొడుతుంది. ఇప్పుడైతే నేను అర్జెంటుగా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఇంక అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే పాపం డాల్ఫిన్ షార్కా, డాల్ఫిన్ కూడా పడిపోయింది గాయస్ పాపం. అర్రెర్రెర్రే, ఎల్లే కొద్ది ఇంకా లోతు పెరుగుతూ ఉంది. వామ్మో, ఇదెక్కడి మాస్రా మావా, నాకు అర్థం కావట్లేదు. నేను ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అర్రే, వెళ్ళట్లేదు బైక్. వెళ్ళవే, వెళ్ళు వెళ్ళు.
యాక్సిలరేషన్ ఇవ్వట్లేదు ఇది. వెళ్ళవే పైకి పా. అమ్మ బాబోయ్. ఒరే తమ్ముడు నువ్వు తొందరగా పారిపో లేకపోతే చచ్చిపోతావు. ఓ మై గాడ్. పోలీసులు అయితే ఇక్కడే ఉన్నారు గైస్. చూసుకోవచ్చు మీరైతే. వామ్మో అమ్మ. అర్జెంట్గా వెళ్ళిపోవాలి లాస్ ఏంజల్స్ని వదిలి. లాస్ ఏంజల్స్లో ఏదో తేడా జరుగుతుంది. అబ్బా పడ్డానురా. ఒరే ఈయన లెగవడానికి అవ్వట్లేదు. వామ్మో జారిపోతున్నాను గైస్. ఒరే ఫాస్ట్గా పారి. ఇక్కడ జారుతా ఉన్నాం అనుకోనా ఖతం అయిపోతాం. తీ లగెత్తు ఇంకా ఇక్కడ నుంచి. వామ్మో వీడికి తగలకుండా వెళ్దాం గైస్, ఎందుకంటే వీడికి తగులుతుంటే కింద పడిపోతున్నాం. ఫాస్ట్గా వెళ్ళాలి మనమైతే. ఓకే ఫాస్ట్. అమ్మయ్యా ఎలాగో అలా బయటకు వచ్చాం. బీచ్ కనబడకుండా పోవడం ఏంట్రా నాయనా, నాకు అర్థం కావట్లేదు. ఇదే గాయస్ 8వ వింత అంటే ఇదే ఏమో. మరి 7 వింతలు ఉన్నాయి, 8వ వింత ఇదే ఏమో. ఫాస్ట్గా ఈ వింతల గురించి మనకిందే కానీ ఫాస్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోయి టికెట్స్ బుక్ చేసుకొని ఇంకా లాస్ ఏంజల్స్ వదిలి వెళ్ళిపోవడమే గాయస్. ఫాస్ట్ ఇంటికైతే వచ్చేసాం. అదే షిన్చాన్ రే చాప్. షిన్చాన్ హెల్మెట్ తీ. రే చాప్ తొందర రెడీ అయ్యి ఉండి నువ్వు. ఓకే అరే షిన్చాన్ లగేజ్ అంతా సర్దుకో ఫాస్ట్గా. అరే షిన్చాన్ లగేజ్ సర్దావా? అరే చాప్ నీ లగేజ్ కూడా సర్దాలే కానీ నేను. అండ్ ఫాస్ట్గా రండి. అరే కార్ ఏదిరా? వామ్మో సైరన్ వేసాడు. కార్లో లగేజ్ ఉంది అంటే మళ్ళీ సునామీ రాబోతుంది. ఇక్కడ పబ్లిక్ కార్ తీసుకున్నా వీళ్ళ ప్రాణాలు కూడా నాకు ముఖ్యం. ఇప్పుడు షిన్చాన్. అరే షిన్చాన్ చాప్ ముందేదో కారు ఉంది, నేను తీసుకొని వస్తాను ఆగండి. సైరన్ ఎందుకు వేసాడంటారు? నాకు తెలిసి ఇంకా ఇంతకు ముందు వచ్చిన సునామీ కంటే ఇంకా చాలా పెద్ద సునామీ రాబోతుంది గాయస్. లాస్ ఏంజల్స్ అంతమాయింది. వామ్మో ఫాస్ట్గా వెళ్దాం మనమైతే. ఓకే అందరు ఎక్కారుగా గాయస్. ఓకే అరే షిన్చాన్ ఎక్కావుగా, భయపడకుండా. రే షిన్చాన్ చాప్ మీకేం కాదు, భయపడకండి. మనకైతే ఒక చిన్న ఎయిర్పోర్ట్ దగ్గర చిన్న మినీ ప్లేన్ దొరికినా చాలు. ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ ఉండిద్ది మనం మార్క్ చేసుకున్నట్లయితే. అరే ఏంట్రా అటు నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చుగా. అరే టెన్షన్లో ఎటు వస్తున్నాను నాకే అర్థం కావట్లేదు గాయస్. జింక పరిగెడుతుంది ఏందిరా బాబు. నాకు తెలిసి ఇంకా అయిపోయింది గాయస్ లాస్ ఏంజల్స్ పని అయితే. ఎంత వీలైతే అంత త్వరగా ఒక ఫ్లైట్ తీసుకొని మనమైతే ఇంకా వెళ్ళిపోవాలి లాస్ ఏంజల్స్ వదిలి. బై టాటా చెప్పేయడమే లాస్ ఏంజల్స్కి. వామ్మో ఘోరంగా వర్షం పడుతుంది మళ్ళీ అయితే. లాస్ ఏంజల్స్కి ఇంకా గుడ్ బై చెప్పేయాల్సిందే. వామ్మో అసలు అంటే ఇది ఇంకా దాని నిజస్వరూపం చూయించింది గాయస్ ఈ సునామీ అయితే. లాస్ట్ టైం కంటే ఇంకా పెద్ద సునామీ రాబోతుంది. లాస్ట్ టైం సైరన్ వేయలేదు, ఈరోజు సైరన్ వేశాడు అంటే ఇంకా అయిపోయినట్టే గాయస్. ఓరే ఇవన్నీ డమ్మీ ప్లేన్స్ ఇక్కడ ఉన్నాయి అన్నీ. ఒక్క ప్లేన్ కనపడి సావట్లేదు. ముందు గరాజ్లో అయితే ఉంది. ముందు గరాజ్ కనిపిస్తుంది కదా గైస్, గరాజ్లో ఉండిద్దేమో. అరే యార్ ఈ గరాజ్లో లేదేంది? ఓరే మనం లాస్ ఏంజల్స్లో బుక్ అయిపోయేమైంది. ముందు ఇక్కడ ఏదో మినీ ప్లేన్ అయితే ఉంది గాయస్. ఈ ప్లేనా లేకపోతే డమ్మీయా? గాయస్ మళ్ళీ సెకండ్ టైం అయితే సైరన్ వేసాడు అంటే ఇంకా అంతం అయిపోయినట్లే. వామ్మో లాస్ ఏంజల్స్ అంతమైంది. షిన్చాన్ చాప్ నేను అయితే ఈ మినీ ప్లేన్లో అయితే తప్పించుకుంటున్నాం గాయస్. ఫ్యూయల్ అయితే ఫుల్గా ఉంది ఇందులో, చూసుకోవచ్చు మీరు కూడా. వామ్మో అదే బీచ్లో ఇంకా వాటర్ అయితే రాలేదు గాయస్, చూసుకోవచ్చు మీరు ముందైతే. బీచ్లో ఇంకా వాటర్ అయితే రాలేదు కానీ వర్షం అయితే ఫుల్గా పడుతుంది. వామ్మో ఇక్కడైతే నేను కూర్చున్నా, చాప్ వెనకాల షిన్చాన్ కూర్చున్నాడు. అండ్ ఇది గాయస్ వాటి వీడియో అయితే. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 3లో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ bye. Part 3 coming soon.